రంగ్ బజ్ది బీహార్ చాప్టర్ 1 మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 25 minutes తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బాగుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఆ ఇంట్రడక్షన్ గానీ అక్కడ స్టోరీ గానీ కొంచెం బాగా అనిపించింది. దాని తర్వాత ల్యాక్ చేస్తారు మామ, చిన్నగా అంటే చిన్నగా ల్యాక్ చేయరు. మెయిన్ పాయింట్స్ అన్ని వదిలేసి ఏయో చిన్న పాయింట్స్ అన్ని చూపిస్తా ఉంటారు. లిటరల్లీ ఏంటంటే స్టార్టింగ్ లో ఎలక్షన్ అవుతుంది అనమాట. ఆ ఎలక్షన్ ఏంటంటే పెద్ద వైలెన్స్ గా అవుతుంది, అలాగే పెద్ద గొడవగా అవుతుంది మనకు చెప్తారు అంతే. కాకపోతే ఏంటంటే మూవీలో గొడవ చూపించారు అనమాట. ఏం చూపించారు, అక్కడ ఫైట్ ఏంటి, అక్కడ ఇంటెన్సిటీ ఏంటి, అక్కడ వైలెన్స్ ఏంటి, అసలు ఏం చూపించారు. జస్ట్ ఏంటంటే మన హీరో గెలిచాడు అయిపోయింది అంతే అన్నట్టుగా ఉంటది. మూవీలో స్టార్టింగ్ ఒక 40 minutes ఎలా ఉంటుందంటే మన హీరో తోపు తురుము మంచోడు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 40 minutes తర్వాత ఏంటంటే మన హీరో క్రూరుడు, మూర్ఖుడు, చెడ్డోడు అన్నట్టుగా చూపిస్తారు. అసలు లిటరల్లీ ఏంటంటే మన హీరోని అలా ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కాల. మన హీరో ఏమో చెడ్డోడు అంటారు, కాకపోతే ఎక్కడ తప్పులు చూపించారు, ఎవరిని చంపడం చూపించారు, ఏం చూపించారు అనమాట. గట్టికి కొడితే లాస్ట్ ఒక 40 minutes లో ఒక పోలీస్ ని కొడతాడు అంతే. అదే అనమాట కొంచెం బ్యాడ్ గా చూపించింది. మూవీలో పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే రివెంజ్ కోసం అన్నట్టుగా ఉంటుంది. ఒక పక్క ఏమో మన హీరోనేమో చెడ్డోడు అంటారు, ఇంకొక పక్క ఏమో మన హీరోకి ఏమో పెద్ద పెద్ద ఫాలోయింగ్ ఉంటది. నాకేం అర్థం కాల లిటరల్లీ. అసలు మూవీ ఏంటంటే రక్త చరిత్ర మూవీలా తీయొచ్చు, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఈ మూవీని ఒక 10% కూడా అలా చూపించలేదు. చెప్తున్నా కదా మామ, లిటరల్లీ మూవీలో ఆ స్టోరీ అండ్ ఆ బేస్ ఉంటుంది అనమాట, అక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మూవీలో అలా పైన చూపించుకుంటూ పోతారు అంతే, డీప్ గా ఏమి చూపించరు. వైలెన్స్ అంటే ఏంటి, బాధలు అంటే ఎలా ఉంటాయి, ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటాయి అనేసి వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించాల. ఇంకా మూవీలో మన హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, స్టార్టింగ్ లో కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో వస్తాడు సస్తాడు, ఎందుకు వస్తాడో తెలియదు, ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉండదు. నాకైతే ఆ క్యారెక్టర్ అయితే ఇరికిచ్చినట్టే అనిపించింది. అసలు మూవీలో ఏంటంటే మన హీరో ప్రజలకి మంచి చేస్తానే ఉంటాడు, మూవీలో కూడా అలాగే చూపిస్తారు. అసలు నాకు అర్థం కాని ఏంటంటే మన హీరో బీహార్ లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టించాలి అనుకుంటాడు. ఆ స్థలంలో బిజినెస్ పెట్టుకొని కొంతమంది ప్రజలు ఉంటారు. మన హీరో హాస్పిటల్ ఎలా అయినా అక్కడ కట్టాలి అనేసి వాళ్ళందరినీ ఖాళీ చేయమంటాడు అనమాట. అది కూడా ఏంటంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 lakhs ఇచ్చి మరీ ఖాళీ చేయమంటారు. నార్మల్ గా వాళ్ళ స్థలం వచ్చేసి అక్కడ 2.5 lakh మాత్రమే, కాకపోతే మన హీరో 5 lakhs ఇస్తాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖాళీ చేయమంటారు. లిటరలీ నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ ఎవరు తప్పు చెప్పండి. అసలు ఏంటంటే మూవీ స్టార్టింగ్ మొత్తం మన హీరోకి పాజిటివ్ గానే ఉంటది, లాస్ట్ లోకి వచ్చేసి నెగిటివ్ గా మారిపోతుంది. ఇలా చూపించే అయితే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గైస్. బీహార్ లో ఉన్న అరుణ్ షారీబేగ్ లైఫ్ స్టోరీ ఏంటో చూస్తాం. తను ఎలా ఎమ్మెల్యే అయ్యాడు, ఎంత మందిని చంపాడు, దానికోసం ఎంత కష్టపడ్డాడు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. నాకు మూవీలో ఒకే ఒక సీన్ నచ్చింది గైస్, అది కూడా కొంచెం వైలెన్స్ గా ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ లో యాసిడ్ అనేసి ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కొంచెం బాగుంది. ఓన్లీ ఫర్ వైలెన్స్ పరంగా అక్కడ కొంచెం స్టోరీ గానీ అక్కడ యాక్షన్ గానీ కొంచెం బాగుంటుంది అనమాట. మూవీలో వైలెన్స్ అంటారు, గొడవలు అంటారు, చంపుకుంటా ఉంటారు కానీ నాకైతే మరీ అంతే అనిపించలేదు. వెరీ నార్మల్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అయితే బాగలేదు. స్టార్టింగ్ అయితే కొంచెం బాగుంటుంది అంతే. అలాగే మూవీలో అక్కడక్కడ ఎమోషన్ కూడా ట్రై చేస్తా ఉంటారు, నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి వింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.